హాయ్! ఇవాళ నేను ఒక రూ. 169 లాభాన్ని క్లోజ్ చేశాను ఇవాళ. ఇవాళ యాక్చువల్‌గా నేను ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ చేస్తే అది నాకు స్టాప్ లాస్ అనేది కొట్టింది. ఒక 500 వరకు. నెక్స్ట్ ట్రేడ్ ఒక 800 వరకు ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. ఓవరాల్‌గా నాకు రూ. 169 ప్రాఫిట్‌తో క్లోజ్ చేశాను. ముందు మనకి ట్రేడ్ ఎలా ప్లాన్ చేశానో చెప్తాను. ఓకే. ఇవాళ నేను బయటికెళ్ళడంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏం ట్రేడ్స్ ప్లాన్ చేయలేదు. సెకండ్ హాఫ్‌లోనే అంతా ప్లాన్ చేయాల్సొచ్చింది. ముందుగుంట నేను ఎలా ప్లాన్ చేశానో చెప్తాను. యాక్చువల్‌గా ఇదంతా రెసిస్టెంట్ జోన్. ఓకే. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. మళ్ళీ ఇక్కడే వచ్చి మార్కెట్ ఇక్కడిక్కడే తిరుగుతున్నప్పుడు నేను ఈ జోన్ అంతా కూడా ఐడెంటిఫై చేసి ఓకే. ఇది సపోర్ట్ కాదు, ఇది రెసిస్టెంట్ జోన్ అనేది మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నిన్నటి సపోర్ట్‌ని బ్రేక్ చేసుకొని కిందకొచ్చి మళ్ళీ అక్కడ పైకి ఆ జోన్‌లోకి అయితే ఎప్పుడైతే వెళ్తుందో అక్కడి నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతూ వస్తుందో ఓకే. రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అయింది. కాబట్టి మనకి పుట్ సైడ్ అదే బేరిష్ వ్యూ వెళ్ళే ఆపర్చునిటీస్ ఉంటాయనేసి నేను బేరిష్ ప్లాన్ చేశాను. అది కూడా యాక్చువల్‌గా బేరిష్ అంటే పుట్‌ని బై చేయాలి. నేను కాకపోతే ఇవాళ పుట్‌ని బై చేయడం కన్నా నేను కాల్‌ని సెల్ చేయడంలో ఇంట్రెస్ట్ ఎక్కువున్నాను. ఎందుకంటే టైమ్ డీకే అయితే మళ్ళీ ఇవాళ ఎక్స్‌పైరీ పైగా. కాబట్టి టైమ్ డీకే అయితే కాల్ లాస్ వస్తదని పుట్‌లో లాస్ వస్తదని కాల్ సెల్ చేసి పెట్టుకున్నాను. అది చూస్తే ఫస్ట్ గుంట నాకు కాల్ అండ్ స్టాప్ లాస్ అసలు ఎంట్రీ ఎలా ప్లాన్ చేసామనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఓకే. ఇదంతా రెసిస్టెంట్ జోన్ అని మనం డ్రా చేసుకున్నాం. ఓకే. ఇది సపోర్ట్ జోన్. ఓకే. ఇదంతా సపోర్ట్ జోన్. ఎప్పుడైతే మనకిక్కడ ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందో ఓకే. మనం ఇక్కడి నుంచి మనం బేరిష్ వ్యూలో పుట్‌నన్నా బై చేయొచ్చు, లేకపోతే కాల్ అన్నా సెల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కాల్‌ని సెల్ చేశాను. సెల్ చేసిన తర్వాత అంటే ఎగ్జాక్ట్‌గా మనం ఈ క్యాండిల్‌లో ఎక్కడో సెల్ చేయలేదు. అరౌండ్ ఈ టైం అంతా తీసుకున్నాం. ఈ టైంలో ఎక్కడో దిక్కున సెల్ చేయడం జరిగింది మనం. ఓకే. అది చూపిస్తాను ఎక్కడ సెల్ చేశానో అది కాల్ ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ కొడితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను బావుంటది. ఓకే. ఇక ఈ యూజ్ రెడ్ క్యాండిల్స్ చూసారు కదా! ఇవే మనం పై చూపించిన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఎక్కడైనా ప్లాన్ చేయొచ్చు. బట్ కొంచెం నమ్మకం కుదరలేదు. ఓకే. మళ్ళీ ఎక్కడన్నా ఇలా పైకొచ్చిందంటే మళ్ళీ మనం లాస్‌లో వస్తామనేసి ఇంటెన్షన్‌తో ట్రేడ్స్ ప్లాన్ చేయలేదు. ఓకే. ఇది కూడా మళ్ళీ ఒక రెసిస్టెన్స్‌లా ఫార్మ్ చేస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చిన్న విక్ వచ్చింది. బయర్ ట్రై చేశారు. తీసుకెళ్ళకపోయారు. ఇక్కడి నుంచి వచ్చి కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ బయర్స్ పుష్ చేసారు. కిందకొచ్చింది. ఓకే. మళ్ళీ మార్కెట్ ఈ ప్రైస్‌కి వచ్చింది కాబట్టి ఓకే. మళ్ళీ ఈ ప్రైస్‌కి రావచ్చు, రాకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ 27 అరౌండ్ 27 రూపీస్ కరెక్ట్‌గా 27 రూపీస్ దగ్గరే సెల్ చేశాను. నేను స్టాప్ లాస్ అనేది దీన్ని హైలో పెట్టాను. ఇంగ ఈ గ్రీన్ క్యాండిల్‌లో అదే ఈ రెడ్ క్యాండిల్ అనేది అంటే చిన్న బఫర్ ఇచ్చాను. బఫర్ ఇవ్వడంలో యాక్చువల్‌గా మనకి ఇక్కడ హై, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. చిన్నది బఫర్ ఇచ్చి ఎక్కడో పెట్టాను. సంథింగ్ కరెక్ట్‌గా ఈ విక్ అనేది ఉంది చూసారా? ఈ రెడ్ క్యాండిల్ విక్‌లో మనకి బఫర్ కొట్టేసింది. బఫర్ కూడా స్టాప్ లాస్ కొట్టేసింది. కరెక్ట్‌గా చూసారా? ఈ క్యాండిల్‌లో మన స్టాప్ లాస్ కొట్టేసింది. అప్పుడు మనకి 500 లాస్. ఓకే. నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేశాను. మనకి చూసారా ఒకవేళ ఇక్కడ నేను ఎగ్జిట్ అవ్వకపోయుంటే ఇక్కడెక్కడైనా ఎగ్జిట్ అయ్యుంటే ఎంత లాస్ వద్దును? ఒక రూ. 1000 లేకపోతే ఒక 1200 ఎంత లాస్ వద్దును. బట్ మనం స్టాప్ లాస్ పెట్టడం మూలంగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. మనం స్టాప్ లాస్ పెట్టేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ లాభంలోకొచ్చింది. బట్ మనం ఈ లాభాన్ని ఆశించకూడదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి స్టాప్ లాస్ కొట్టేసింది కాబట్టి ఐయామ్ హ్యాపీ. లేకపోయుంటే సడెన్‌గా ఒక బిగ్ క్యాండిల్ ఇలా వచ్చి పడిపోయిందంటే ఆ! ఒక బిగ్ క్యాండిల్ అనేది సడెన్‌గా ఒక పెద్ద క్యాండిల్ వచ్చిందంటే ఏమైపోద్ది? నాకు లాస్ వస్తది. కాబట్టి స్టాప్ లాస్ కొట్టింది. ఐయామ్ హ్యాపీ. ఓకే. మార్కెట్ మనకు స్టాప్ లాస్ ఇచ్చింది. యాక్సెప్ట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఎందులో ప్లాన్ చేసాం మనం? హుహు. ఓకే. సేమ్ అదే కొంచెం మళ్ళీ పైకొచ్చి కిందకొస్తుంటే ఈ క్యాండిల్‌లో సెల్ చేసాం. స్టాప్ లాస్ ఇక్కడెక్కడో పెట్టాను. మళ్ళీ మార్కెట్ ఇక్కడొచ్చింది, పెరిగింది. మళ్ళీ లాస్‌లో వచ్చాం. ఓకే. మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాం. కాబట్టి వెయిట్ చేయాలి. ఈసారి నేను డబుల్ క్వాంటిటీ అంటే ఒక లాట్ కాస్త 2 లాట్లేసి ఈ ప్లేస్ చేశానిక్కడ మనకి. మళ్ళీ మార్కెట్ అలా కింద పడుతుంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశాను. ఇక్కడ షిఫ్ట్ చేసి మళ్ళీ మార్కెట్ ఇంకా కిందకొస్తే ఇక్కడికి. ఇంకా అలా కిందకి వచ్చే కొద్దీ మార్కెట్‌ని స్టాప్ లాస్ అనేది షిఫ్ట్ చేసుకుంటూ వస్తే నాకు అరౌండ్ ఇక్కడెక్కడో ఈ మిడ్ క్యాండిల్ అనేది నాకు స్టాప్ లాస్ కొట్టేసింది. ఎండ్ ఆఫ్ ద నేను ఆర్డర్స్ అనేవి ల్యాప్‌టాప్‌లోనే ప్లేస్ చేసి, ల్యాప్‌టాప్‌లోనే స్క్రీన్ మానిటరింగ్ అది చేసి, చార్ట్ అనలైజ్ అనేది కూడా అన్నీ కూడా ల్యాప్‌టాప్‌లోనే చేస్తూ ఉంటాను. ఆర్డర్స్ అందులోనే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాను. ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, మీకు చూపించడం కోసం నేను లైవ్‌లో రికార్డ్ చేయడం జరిగిందిది. స్టాప్ లాస్ అండ్ ఆర్డర్స్ అండ్ టార్గెట్స్ అన్నీ కూడా నేను ల్యాప్‌టాప్‌లోనే చేస్తాను. బట్ మొబైల్‌లో మాత్రం చూపించడం కోసం నాకు మీ అందరికీ చూపించడం కోసం మాత్రం రికార్డ్ చేస్తున్నాను అంతే. ఆర్డర్స్ అన్నీ కూడా ల్యాప్‌టాప్‌లోనే ఎగ్జిక్యూట్ చేసుకొని అనలైజ్ అంతా అందులోనే చేసి, ఈ స్క్రీన్ రికార్డింగ్ మాత్రం ఇందులో చేస్తాను. రాబోయే రోజుల్లో ల్యాప్‌టాప్‌లోనే రికార్డింగ్ చేసి, ల్యాప్‌టాప్‌లోనే అంటే బిగ్ స్క్రీన్‌లో లైవ్‌లోనే మీకు రికార్డ్ చేసి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను.
ఓకే. థ్యాంక్ యూ.